గోడ గుద్దిన చేతులు పలిగింది. గిన్నె పల్లె గవ్వలేసి తాను మొన్న మంచి వచ్చినా అని చెప్తే ఇప్పుడు ఎక్క తక్క చేసుకోపోతా. సరిపోలేదట పాప మొన్న చేసుకపోయినాయి. పిండి చాలుతావు అతుక్కోవద్దని ఇవన్నీ లడ్డూలు చేసేయాలి. ఇప్పుడు లడ్డూలు చేసి ఇస్తా అంటే నేను కావాలి చెప్తా. మన వాళ్ళ ఇద్దరే ఉన్నాయి, ఎవరు లేరు, వాళ్ళు అందరు పడికేరు. ఇక వాళ్ళు చదువుకోవాలి కానీ చదివే ఫస్ట్ దేనికైనా తయారు చేద్దాం. లడ్డూలు మంచిగానే ఉండాలి వేసుకోండి. నేను తొందర ఆడతాయి. గిటు ఏం అవసరం లేదు. ఏమైంది? ఏమద్దన్నా పీక్తో పోయేటండి. నన్ను బాగా బెదిరిస్తాను. ఏంటి బయటకు వచ్చారు కానీ రెడీ చేసి పెట్టావు. నీకోసం చూసుకుంటాను. ఇది బెల్లం యా? బెల్లం నీకోసం అయ్యి, నా కోసం, మగని కోసం బెల్లం, పిల్లల కోసం చక్కెర. ఇటు చూపెట్టు మంచిగానే. ఇక అన్ని దానికి ఏమంటా ఇచ్చేస్తా, మీకు గిన్నె కూడా ఉంచా. ఎందుకు బాగా ఏమన్నది బాగా ఏమంటే ఆడ దలుపుకుంటుంటే అంటే మనిషికి షేర్ చేసుకున్నారట, మంచిగా ఉన్నాయి ఆట అని. మరి అటుకులు ఉండవచ్చు. అది ఫోన్ చేస్తే మరొకపోవడం ఎట్లా వెళ్తే. ఓకే మరి ఇవైతే కంప్లీట్ అయినాయి. ఇక మిగతాయి నూడిల్స్ అవి చేసుకొని పోవాలి. నూడిల్స్ అటుకులు మరవమంటే పోతా. ఓకే పదను ఉన్నాయి మిరపకాయలు. మరి ఇవాళ మా మిరపకాయలు అయితే కారం అద్దరిపోయినాయి. కారం ఉన్నాయి ఇవి కొంచెం వేయ కదా. మిరపకాయలు ఎప్పుడు వేస్తారు? కొంచెం అయినాక మొన్న వేసినా కదా పల్లీలు వేగలే మంచిగా. ఏగిద్దాం చేసిన అయింది, కొంచెం వేగిద్దామని. అయ్యి దూరం ఉండేసి అంత లేదులే, మరి అంత పెట్టిదాన్ని ఏం కాదు. పిల్లగాళ్ళ సౌండ్ మొదలవుతుంది, ఇంకొక అరగంట అవుతాయి. అనుకుంటా వస్తాయి అన్ని ట్యాక్సీలు, బస్సులు. ఇప్పుడు నేను డ్యూటీ దిగిన మా ఆయన డ్యూటీ వచ్చింది అన్నట్టు. ఈ కలిపే డ్యూటీ మా ఆయనది. అనుకోసమే తినే డ్యూటీ మీది. మళ్ళా నువ్వు తినవా? నేను తక్కువ, మీరే చూడు ఒకసారి చూడు. మా ఆయనకి ఏమైనా గ్లామర్ వచ్చిందా ఎప్పుడు? ఒకసారి మా ఆయన సిగ్గు పడతాడు. గ్లామర్ కాదు, సిగ్గుపడు. నాకు అన్న అర్థమైనా నేను చెప్పలే, నాకు చేంజెస్ అర్థం అవుతాయని. అవుతాయి. మీ డాడీ అడుగుని మర్ర వచ్చింది అట్నా? ఓయ్ ఏ ఇవేం పానకాలు చెప్పు నాకు. ఏ పానకం కావాలి నీకు? చూడు ఏం పానకం కావాలి. బెల్లం చక్కెర. చేయటం తీసుకో. ఎన్ని తీసుకో, పిడికడ తీసుకున్నది. తీసుకోలే డాడీ, అబద్ధం చెప్పు. చూపెట్టు డాడీ, ఇప్పుడు చూపెట్టు డాడీ. డాడీ నీ బిడ్డని అట్లా తీసుకున్నా, చేపలు పోసుకున్నది చూడే. ఇప్పాలి బిడ్డ. ఎటు నేను మేడ దగ్గరకు పోతాను, అత్తావా? ఇవాళ ఎందుకు 20 తారీఖు రమ్మనే? ఇవాళ ఎన్ని తారీఖు?
చాలా 19 18 19 కానీ ఇక అదే రోజు పోతావా? పో నేను ఇలా పోతాన్నా. ఏ, లేదు నడు. పార్సల్ వచ్చేది ఉందో అది పట్టుకొని పో. అది దాని గురించి అది చెప్పొద్దా? ఏది వాళ్ళు పట్టుకుపోయి దానికి ఇచ్చేస్తే ఎట్లా? దేనికి ఇచ్చేది మేఘనకి ఇచ్చేస్తే ఎట్లా? అంటే ఇప్పుడు ఇచ్చింది తీసుకుపోయి అక్కడ ఇచ్చేస్తే ఇంటికాడ చేసే పని లేదా? చిన్నడా ఇకరా ఏమైంది? బయట మాట్లాడే ఆమ్లెట్ మాడిపోయింది. నాకేసి ఇంకేనా ఆమ్లెట్ 2 తింటావా? తినవు నువ్వు. ఇది నాకు మంచిగా వాసన వస్తాను. మంచిగా ఆడుతుంది. నాన్న స్కూల్ ఉన్నది నాన్న. రథం పెట్టావు సూపు మరి. అది నిన్ను బయటికి ఏం పంపించరు. నేను పోయి దానికి కావాల్సిన ఇచ్చి అచ్చుడు అంతే. పెట్టనే ఒక్కటి వరకు పోయింది. లంచ్ టైం లో కలుస్తుంది. ఇచ్చి 2 ముచ్చట్లు మాట్లాడి అచ్చుడు అంతే. ఆ పని దగ్గర అయితే మంచిగా అనిపిస్తుంది. ఒకసారి అంత దూరం పోయి ఆ గోడసేపు ఉండి అచ్చుడు. ఇంకా మాడు ఇంకానా ఇటు మాడు పోయి ఇచ్చచ్చుడు. అది పాది దానికి వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళకో బర్త్డే కోసం గిఫ్ట్ కోసం అని 20 తారీఖు లోపు తెచ్చి ఇవ్వని అన్నది. లోపు అంటే కదా 20 తారీఖు పట్టుకపో. 18 19 ఇంకేంది ఇక ఈ చేత నాకు కూడా పని అయిపోతుంది. ఎంతసేపు ఎటు మరి ఎట్టంటే గతే ఎట్టంటే గతే మా కాలేజీకి ఇంత పెద్దగా ఉన్నాయి. అబ్బా ఇక్కడ ఇది పెద్దగా లేదా? నే గిటే గీ మూల గీ రూమ్కి షిఫ్ట్ అయ్యాను. ఎందుకు షిఫ్ట్ అయినావు మరి? నిజంగానే మేడం నిజం అయితే అంటే పరుపు అక్కడనే ఉంది. నేను డైలీ యూజ్కి వాడే డ్రెస్సులు అక్కడనే ఉన్నాయి. ఇక మిగతా లగేజ్ అంత ఇక్కడనే ఉంది. ఇంక సుండితనం బాగా అవుతుంది. ఎందుకు ఎట్లా అంటావు? మరి ఎందుకు చేస్తాను అట్లా ఉన్న రూమ్లు ఉండక? లొల్లి పెట్టుకున్నావా? మరి ఏమైంది? గోడ గుద్దిన చేతి పలిగింది. నకాలు బాగా అవుతున్నాయి. ఎట్లున్నాయి? చెల్లె స్కూల్కి అనుకోలే పోయింది. ఎందుకు పోలే స్కూల్కు? ఇవాళ ఇటు అత్తనాన్ని ఏడ్చింది. అంటే ఏడ్చుడంటే అన్నది కానీ ఇక సామాన్ తిప్పి పీడ కుప్ప పెట్టి చూస్తాను. అన్నీ చదిరింది అన్నట్టు. ఇప్పుడు ఏ గిఫ్ట్ కార్నర్ పోయచ్చుడు. మొత్తానికి అయితే ఇలా మేన కరీంనగర్ మొత్తం దింపించింది. ఇక్కడ ఏంటిది టవర్ సర్కిల్ ఇక్కడికి వచ్చిన మొత్తం తిరిగినాం కరీంనగర్ మొత్తం. ఇలా ఫ్రెండ్ బర్త్డే కోసం మొత్తం దింపించింది. ఫుల్ నిలబడ్డాం. ఇక దీన్ని హాస్టల్లో వడగొట్టి నేను ఇంటికి పోతా. చిన్నది వెయిట్ చేస్తుంది మళ్ళీ అక్కడ. బాయ్ చెప్పిగా అందరికి. బాయ్ అత్త. ఇంకా కొన్ని రోజులు త్వరలో మొత్తానికైతే మేఘన హాస్టల్లో వడగొట్టిన. ఇగో ఇక్కడ బయట నుంచి మళ్ళీ బాల్కనీ నుంచి ఒకసారి బాగా చెప్తా మమ్మీ చూడాలి అన్నది. ఏడ కనబడుతుందో చూడాలి ఇక. ఉన్నది బాయ్. ఇగో నన్ను భయపెట్టేందుకు మా ఆయన వచ్చి పిల్ల సార్ జాక్కొని చూస్తాడు. భయపడవు ఇంత తొందర వచ్చినావు? బా నిజంగా అయ్యా నా ఎంబడి వచ్చినప్పుడు ఎంత తొందర వస్తావు? అవునే ఏ జున్ను పాప రావు. పూరి మంచిగా తినచ్చింది. బిర్యానీ బయటకి లోగా నువ్వే ఇచ్చిన 10,000. అమ్మా 300 రూపాయలు ఇచ్చినావు. అంతేనా? 300 రూపాయలకు
నువ్వు నేను తెచ్చిన 450. అమ్మ 450 ఇయ్యలే. మన కాలుకు పుండు అయింది. ఎందుకు చెప్పు నడిచి టీకే ఏమైంది? గట్టిగా అన్న బిడ్డ అంటే నేను బయటకు ఏం బస్సులు దొరకక నాకు ఈ టైం అయింది. ఇంకా మీ అయ్యనని ధర్మవరం కాడ గంట సేపు అయినా వెయిట్ చేయించింది. కనీసం కాదే బాబా నేను అక్కడ నుంచి వస్తాను మరి ఎన్ని నుంచి వెళ్ళిందని ఫోన్ ఒక్క నిమిషం ఫోన్ చేసి నేను వచ్చే వరకు అక్కడ రెడీగా ఉంటే నీకేం అరిగిపోయావు నువ్వు? అయ్యో నువ్వు ఆడెంత తిరిగి ఎంజాయ్ చేసి వస్తావు కదా అని. అబ్బా సీకర్ చలి పెడతాను మీకు చలి పెడతాను కానీ నాకు పెట్టదు కదా. ఏమైంది? ఎన్నో ఇచ్చినా కానీ 350 ఇవి ఆడ తీస్తాను మెల్లగా నక్క కొనిచ్చింది డాడీ కొనిచ్చినాయి కావు బొమ్మరా అవసరం కానీ నేను చూసినాక నేను కిచెన్ అనుకున్నా. మళ్ళా షాక్ ఎంత తెచ్చినావు? ఇది 10 రూపాయలు. ఎందుకు? షార్ప్ ఉంటాయని. ఇంట్లో ఉన్నాయి లేవు ఈ టైప్ లా 2 తెచ్చి తీసుకురమ్మంటే కద్యం అదేంటి చిన్నది చాకు గట్ల తీసుకురా అని చెప్పింది మా మమ్మీ. మంచిగా తీసుకురమ్మంది. బ్యాగ్ పట్టి అన్ని ఉన్నాయి. డాడీ ఏం చేసిండు తీసుకోలే పెద్ద కద్యం ఆడ పిల్లగాళ్ళు బయటకు వచ్చినాక అడిగితే మమ్మీ దగ్గు ఇడికే ముక్కు సులుసు అన్నది అట్లా ఉండే తింటే దగ్గులు ఎత్తుంది అంటూ వేడి అయిపోతుందా? దీంట్లో నేను ఏం చెయ్యాలి అప్పుడే కొంటున్నా గిన్నెలు మమ్మీని ఎక్కువ అంది ఇక నేను ఇప్పినట్టే ఉంది నువ్వు వెళ్ళగా ఇట్లది చూపెట్టు బిడ్డ మెల్ల కింద అంతా డెడికేట్ ఏం కాదు పెట్టుకో. గవి లోపలేది బయట వెనక తీసే అది ఉన్నది పక్కకి ఎట్టు ఇంకా సాంగ్ దగ్గర పోలే. నేను ఆనంద్ చెల్లె వరకే బస్ ఎక్క వరకు 5:30 అయింది. సిలిండర్ వంట సామాను ఒకది అది ఇప్పుడు ఇంకా ఎక్కువ కాదు అంటాడని తీసుకొచ్చిన ఇంకది చెప్పలేదా? ఇది కూడా మమ్మీకి. చాయ్ చాలు నాకు ఖరాబ్ అయిందని చాయ్ చాలు తెచ్చిన. ఇది కూడా మమ్మీకి. మీకే మూతికి వాతలు పెట్టేది అందుకు మస్తు స్ట్రాంగ్ ఉన్నది చూడే చూస్తే కనబడుతుంది. ఇది కూడా ఇది మాకు మా అందరికి నాకే నీ దగ్గర ఉంది నిన్నకి. ఇగో డాడీ నేను మంచిగా నచ్చిందని ఒక గోల్డ్ కలర్ చెంబు కొనుక్కొచ్చుకున్నా. అది తీసుకుంది మంచిగా చిన్న స్పూన్ మంచిగా ఉందని అది కూడా అవి పూజ చేసే సామాన్లు. అది నేను ఉంటే ఒకటి ఏకహారతికి ఇట్లా హారతి చేయడానికి ఏకహారతికి ఉంటలేదు అందుకోసం అని తొర్రుతావు చూడు ఎన్ని కొని పంపిందో నీకోసం. అవన్నీ అది కొనిచ్చినాయి. నాకేం కొనియాలి మరి? అయ్యో ఏం కొనిచ్చింది నీకు? నీకేం కొనియలే డాడీకే ఇది డాడీకే